హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి కావడైతే ఎత్తాము. ఇది యాక్చువల్గా మా బాబుకి కావడైతే ఇస్తామని సుబ్రహ్మణ్య స్వామికి మొక్కున్నాము. ఆ మొక్కు అయితే తీర్చాము. ఇంట్లో కావడి పూజ అయితే చేసుకున్నాము. కావడి పూజ పాలతో కర్రకి అభిషేకం చేసి తర్వాత పూలంతా చుట్టి ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకొని భోజనాలు పెట్టుకొని తిరుత్తణికైతే బయలుదేరాము. కావడి ఎత్తుకొని ఈ కావడి మొక్కులు తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుని చెల్లిస్తూ ఉంటారు. మేము వెళ్ళిన దేవాలయం తిరుత్తణి టెంపుల్. తిరుపతికి 3 hours పడుతుంది. తిరుపతికి చాలా దగ్గరలో ఉంది తిరుత్తణి టెంపుల్. సో ఎవరైతే కావడి మొక్కుంటారో, మొక్కు లేకపోయినా కావడి అయితే కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఎక్కువగా ఈ కావడి ఉత్సవాలు, కావడి మొక్కులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో. సో ఇక్కడైతే మేము ఫస్ట్ గుండు కొట్టుకునేసి తర్వాత తీసుకెళ్ళిన కావడి మొక్కు అనేది స్వామికి అయితే చెల్లించి మొక్కుబడి తీర్చుకున్నాము. సో టెంపుల్ చాలా బాగుంటుంది. చాలా ఎత్తైన కొండపై టెంపుల్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఎవరైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోండి. Alicia. ఇక్కడ కొండపైకి వెళ్ళాలంటే త్రూ మెట్ల ద్వారా వెళ్ళచ్చు. 365 మెట్లు ఉంటాయి. లేదా వెహికల్స్ ద్వారా కూడా కొండపైకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మేము మొక్కున్నాం కాబట్టి కొండ కింద స్టెప్స్ దగ్గర టెంకాయ కొట్టుకొని మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాము. సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం వల్ల మనకు ఉన్న ఎటువంటి సమస్య అయినా తీరుతుంది. అంతేకాదు ఇక్కడ దిష్టి తీస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా దిష్టి తీయించుకుంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట.